Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సాయి తత్వము సేవ. శ్రీ షిరిడి సాయిబాబా విధానము సత్సాంప్రదాయమైనది. సకల మత ధర్మములకు అనుగుణమైనది. ధర్మమునకు గ్లాని కలిగినప్పుడు అవతరిస్తానని గీతలో చెప్పినట్లుగా ఈ లోకములో అవతరించి ధర్మోద్ధరణకు పూనుకున్నారు సాయి. మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన కలియుగ అవతార పురుషుడు శ్రీ షిరిడి సాయిబాబా. మానవ సేవే మాధవ సేవయా అను సంశయముతో ఉన్న మానవులకు సంశయ నివృత్తి కలిగిస్తూ శ్రీ సాయినాథుడు మానవుడుగా అవతరించి తన ఆచరణ ద్వారా భగవంతుడు ఎక్కడో లేడనియు తాను మానవ సేవ చేయుచు తన ఆశ్రితులచే చేయించుచు మానవుడే మాధవుడని నిరూపించుట ద్వారా మానవ సేవకు మాధవ సేవకు భేదము లేదనే సత్యమును తెలియజేసిన వారు సాయి. అట్టి స్వామి యొక్క సద్గురువు యొక్క బోధలు విని మన జీవితములను తీర్చిదిద్దుకుందాం. భక్తులు స్వామి చుట్టూ కూర్చొని ఉన్న సందర్భంలో వారు చెప్పిన హితబోధలు తెలుసుకుందాం. సర్వజీవ జంతు పశుపక్ష్యాదులలో అంటే సర్వ ప్రాణులలో తనను దర్శించమని సాయి చెప్పిన సత్యాన్ని గుర్తుంచుకుందాం. సర్వ మానవులు అన్ని మతములు సమైక్యతతో జీవించుట సాయి తత్వంగా గుర్తించబడింది. సర్వమత సామరస్యము, విశ్వమానవ ప్రేమ అనేవి ముఖ్య సూత్రాలు. ఆనాడు 1858 నుండి 1918 మధ్యలో హిందూ మహమ్మదీయ మతములకు వైరం ఉండేది. వీరి మైత్రికి సమైక్యతకు సాయిబాబా ఎంతో కృషి చేశారు. హిందువుల దైవమగు శ్రీరాముడు, మహమ్మదీయుల దైవమైన రహీము ఒక్కరే. వారిరువురి మధ్య భేదము లేదు. అలాంటప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడటం ఎందుకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి రెండు జాతుల వారు కలిసిమెలిసి ఉండండి, బుద్ధితో ప్రవర్తించండి, జాతీయ ఐకమత్యమును సమకూర్చండి. వివాదముల వల్ల కానీ ఘర్షణల వల్ల కానీ ప్రయోజనము లేదు. వివాదములు విడవండి. మీ యొక్క అభివృద్ధిని మేలును చూసుకోండి. భగవంతుడు మిమ్ములను రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితములు వ్యర్థములు. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రతి అపకారము చేయకండి. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలును మాత్రమే చేయండి అని బాబా భక్తులకు హితవు చెప్పారు. మానవులంతా భగవంతుని బిడ్డలైనప్పుడు, అనగా పరమాత్మలోని ఆత్మస్వరూపులైనప్పుడు ద్వేషభావం ఎందుకు? ఎవరి మతమును వారు తీర్చిదిద్దుకోండి. పరమతముల జోలికి వెళ్ళక సహనభావమును వహించి మనమందరము మానవులమనే మానవతాభావమును గుర్తుంచుకొని కలిసిమెలిసి జీవించి సుఖశాంతులు పొందవలెను. సాయినాథుని మతమేది? ఆ స్వామి మతాతీతుడు. మతాల మధ్య సమన్వయమే కాక ఒక మతములో పరస్పర విరుద్ధ భావాలు, వైరుధ్య భావాలు, వివిధ భాష్యాలు, గందరగోళములు సృష్టిస్తున్న నేటి సమాజానికి సమాధానముగా సరి అయిన మార్గాన్ని తన చర్య ద్వారానే చూపుతూ భగవంతుని చేరుటకు మార్గాన్ని సులభతరం చేస్తూ మన మధ్య సంచరించారు సాయి. విశ్వములోనున్న సమస్త జీవ జడ పదార్థములు తానేనని అనుభవపూర్వకంగా నిరూపించిన మహితమూర్తి సాయి. మరెవరితోనూ పోల్చేందుకు కూడా అందనంతటి ఉన్నత శిఖరము సాయి. సాయి చర్యలు పరిశీలించినట్లయినా మహమ్మదీయులకు పవిత్రమైన మసీదును తన నివాసంగా చేసుకున్నారు. దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. మసీదుకు ముందు హిందువులకు పవిత్రమైన తులసివనాన్ని పెంచారు. మసీదునందు ధుని ఏర్పాటు చేసి నిరతాగ్నిహోత్రాన్ని ఏర్పరిచారు. శ్రీరామనవమి రోజు పగలు జెండాలు ఊరేగింపుగా తీసుకుని పోయి మసీదు రెండు ప్రక్కలా పెట్టేవారు. పగలు హిందువులకు పవిత్రమైన శ్రీరామనవమి ఉత్సవము,
రాత్రులందు మహమ్మదీయులకు 1897 నుంచి అమీర్ షక్కర్ చేత పవిత్రమైన చందనోత్సవము జరుపబడినవి. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్ద ఉంచి ఆ పళ్ళెమును తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపముతో బాజా భజంత్రీలతో ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటిలోనూ గోడలపైనను చందనాన్ని చేతితో అందరూ తట్టుటయే చందనోత్సవము. ఇది మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేస్తారు. సాయినాథుని వద్దకు కులమత భేదము లేక, ధనిక బీద తారతమ్యము లేక అందరూ వచ్చి సేవించేవారు. అబ్దుల్లా అనే మహమ్మదీయుడు తన మతానుసారముగా మసీదులో బాబాకు సేవ చేస్తూ ఉంటే, హిందువైన భక్త మహల్సాపతి హిందూ మతానుసారముగా బాబాను పూజించేవాడు. శిష్టాచార పరులు కూడా సాయిని దర్శించినంత మాత్రముననే తమ మూఢత్వమును వదులుకొని మానవులంతా ఒక్కటే అని గుర్తించి ఉన్నారు. కులమతరహితముగా ఇప్పటికీ 100 సంవత్సరాల పూర్వమే అప్పట్లో ఉన్న మూఢ సాంప్రదాయాలకు స్వస్తి పలికి, ఇప్పుడు మన ప్రభుత్వము కోరు సమైక్యతా భావమునకు పునాది వేసి అన్ని మతముల వారికి సహపంక్తి భోజనములు పెట్టి మానవులంతా ఒక్కటే అని నిరూపించారు సాయినాథుడు. అందరితో మాట్లాడుతూ అల్లా మాలిక్ అని సంబోధించేవారు. రోహిల్లా అనే మహమ్మదీయుడు బాబా కీర్తి విని షిరిడీ తన నివాసంగా ఏర్పరచుకున్నాడు. అతడు రాత్రింబగళ్ళు ఖురాన్లోని కల్మాన్ చదువుతూ అల్లాహూ అక్బర్ అని ఆంబోతు రంకి వేయినట్లుగా బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు. కష్టపడి పనిచేయు షిరిడీ ప్రజలు రోహిల్లా అరుపులు వారికి నిద్రాభంగం కలిగించి అసౌకర్యంగా ఉండేవి. వారు రోహిల్లా అరుపులు ఆపించమని బాబాను బ్రతిమాలారు. బాబా రోహిల్లా జోలికి పోవద్దని, ఆ బాధను సహించవలసిందేనని, త్వరలో అరుపులు తగ్గుతాయని వారికి చెప్పారు. రోహిల్లాకు ఆధ్యాత్మిక స్థితిని కలిగించు మార్గం ఇది. కనుక బాబా విధానమంతా ఆధ్యాత్మిక మార్గమున మనలను తీసుకుని వెళ్ళుటయే అని మనం గుర్తించవలసి ఉన్నది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.